మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ ఉద్యోగులు కార్మిక సంఘాలు నల్ల బ్యాడ్జీలు ధరించి మానవహారం చేపట్టారు. ఆత్మహత్యకు పాల్పడిన శంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. अमर है शंकरन्ना, अमर है शंकरन्ना। అందరూ కలిసి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా అందరూ కూడా ఒక 2 నిమిషాలు जोहार शंकरन्न को, शंकरन्न को ఆత్మహత్యలు వద్దు, ఆత్మహత్యలు వద్దు, ఆత్మహత్యలు వద్దు. 2025 అన్ని రకాల బెనిఫిట్స్ ఇవ్వాలి. రిటైర్మెంట్ ఉద్యోగస్తుల బెనిఫిట్స్ దానికి ముందే నిన్న మన మిత్రుడు మన దగ్గర గత సంవత్సరం క్రితం ఇక్కడ ఒక 5-6 నెలలు మనతో పాటు పనిచేసినటువంటి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తన అధికారంలోకి వచ్చే ముందు తన మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో, మేము అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, ఆర్టీసీలో యూనియన్లకు అనుమతిస్తాం, ఎన్నికలు నిర్వహిస్తాం, అదేవిధంగా ఆర్టీకి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి జీతభత్యాలు ఇస్తాం, పే స్కేల్స్ ఇస్తాం, అదేవిధంగా అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేస్తాం, అదేవిధంగా ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచుతాం, ప్రతి గ్రామానికి బస్సుల సౌకర్యం కల్పిస్తామనేటువంటి హామీలు ఏదైతే ఇచ్చిందో మా ఆర్టీసీ కార్మికులుగా గత ప్రభుత్వం మా ఆర్టీసీ కార్మికుల మీద చూపినటువంటి దమనకాండను అందరూ చూసిందే. సరే, ఈ ప్రభుత్వం అన్న మాకు న్యాయం చేస్తుంది, మమ్మల్ని ఆదుకుంటుందనే విషయంతో కార్మికులందరూ కూడా ఊరూరా ప్రచారం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడానికి చాలా ప్రయత్నాలు చేసి అధికారాలను తీసుకొచ్చుకోవడం జరిగింది. అధికారంలో వచ్చిన తర్వాత సరే, ఏ ప్రభుత్వానికైనా కొంత కాలయాపన అవసరాన్ని ఉద్దేశంతో గత 2.5 సంవత్సరాలుగా ఊరుకున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి సమస్యల మీద ఎక్కడ కూడా ప్రభుత్వం కానీ కేవలం మంత్రి మాత్రమే అక్కడక్కడ మాట్లాడుకుంటూ ముఖ్యమంత్రి మాత్రం స్పందించకపోవడంతో మా ఆర్టీసీ జేఏసీ నాయకులందరూ కూడా ఈ సమస్యల మీద 32 సమస్యల మీద ఏదైతే లీగల్గా గత 41 రోజుల ముందే సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. 41 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం స్పందన రాకపోతే ఏదైతే ఉందో 48 గంటల ముందు సమ్మెను మనం ప్రకటించుకోవడం జరిగింది. ఏదైతే జేఏసీ ప్రకటించిందో మిగతా సంఘాలు కూడా అన్ని ఆర్టీసీలో నుండి మిగతా సంఘాలు కూడా ఆ జేఏసీకి మద్దతుగా ఏదైతే సమ్మెకు రావడం జరిగింది. సమ్మెకు వచ్చిన పిలుపునిచ్చిన తర్వాత కంటితోటి చెరువుగా ఆ రోజే కేవలం 4 ఐఏఎస్ అధికారులతోటి కమిటీ వేసి ఆ కమిటీని కూడా కేవలం వాళ్ళని డాక్యుమెంట్ తీసుకొని తర్వాత మనం పరిష్కరిద్దామనే ఉద్దేశంతో వాళ్ళ ద్వారా డాక్యుమెంట్ తీసుకునే పరిస్థితులలో వాళ్ళ సమస్యల పట్ల చిత్తశుద్ధి చూపకపోవడంతో తప్పదు సమస్య తప్ప చర్చలంటే ఈ విధంగా ఉండొద్దు, మాట్లాడడం అంటే ఈ విధంగా ఉండదు, ఏదైనా యొక్క పద్ధతి ప్రకారం ఉండాలి, వీళ్ళ మీద ఏమాత్రం చిత్తశుద్ధి లేదు, ఏదైనా ఒక సమ్మె ద్వారానే పరిష్కరించుదాం, పోరాటైతే పోయేదేమి లేదన్న ఉద్దేశంతో కార్మికులందరూ కూడా జేఏసీ కూడా సమ్మెకు పిలిపించినాం. ఇవాళ రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా మీ ప్రదర్శన, అదేవిధంగా నిన్న మా తోటి మిత్రులు మాతో పనిచేసినటువంటి శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఇట్లా
ఇంకో అదేవిధంగా ఖమ్మంలో ఒక అతను పురుగుల మందు తాగినటువంటి విషయం తెలిసింది, మీకు అందరికీ తెలిసిందే. అదేవిధంగా మిర్యాలగూడలో మరొక మిత్రుడు కూడా కిరోసిన్ పోసుకున్నట్టు విషయం తెలిసిందే. ఎందుకంటే గత ప్రభుత్వం అవలంబించిన విధానాన్ని ఈ ప్రభుత్వం అవలంబిస్తుందో అనే ఉద్దేశంతో టెంప్ట్ అయినటువంటి కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడతా ఉన్నారు. ఇవాళ చర్చలు అన్నారు, సంతోషం, ఒక సానుకూలమైన పరిష్కారం రావాలని మేము కూడా ఆశిస్తున్నాం. మేము కూడా ప్రభుత్వాన్ని బదనం చేయాలని, ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని మా ఉద్దేశం కాదు. మా కడుపు కాలు చేస్తున్నటువంటి పోరాటం తప్ప ఎవరినో టార్గెట్ చేసేటువంటి ఉద్దేశం కాదు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోవాలని పునః ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని కానీ అదే చీఫ్ మినిస్టర్ని కానీ ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.